టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ ఒకసారి తన కామెడీ టాలెంట్ ప్రదర్శించారు. వైద్య విద్యలో ప్రైవేటీకరణ వద్దు అని వాదిస్తున్న వారిపై సాంబగారికి విపరీతమైన కోపం వచ్చేసింది. వైసీపీ అధినేత జగన్ ప్రైవేట్ పై సొల్లు కబురు చెప్తున్నారని ఆయన అరిచేశారు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రజలకు వైద్య విద్య అందుబాటులో ఉండాలి అన్నదే ప్రధాన అంశం. ప్రజాస్వామ్యంలో పేద పిల్లలు కూడా డాక్టర్ కావాలి అనే కల నెరవేర్చుకోవాలి. అదే సమయంలో ప్రైవేటైజేషన్ అంటే పేదల కలలకు గీటురాయి. ఇలాంటి సమయంలో టీవీ5 సాంబ మాత్రం వాస్తవ సమస్యలు పక్కన పెట్టి సీఎం చంద్రబాబు విధానాలకు మద్దతుగా బట్టలు చింపుకుంటూ వాదనలు చెబుతున్నారు. పీపీపీ మోడల్ పేరుతో వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు చేతిలోకి వదిలేయడం అంటే సాధారణ విద్యార్థులకు డాక్టర్ అవ్వడం కలగానే మిగిలిపోవడం. కానీ ఈ వాస్తవాలను చర్చించే బదులు సాంబశివరావు వింతగా వాదనలు చెబుతూ కామెడీ పంచుతున్నారు. ప్రజల్లో ఇప్పుడు పెద్ద చర్చ వైద్య విద్యని అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పేవాళ్లు నిజం చెప్తున్నారా, లేక ప్రైవేటైజేషన్ కు సపోర్టు చేస్తూ సొల్లు కబుర్లు చెబుతున్న సాంబ లాంటి వాళ్లే నిజం చెప్తున్నారా? ఈ కామెడీని చూసి ప్రజలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఒకప్పుడు ప్రైవేటైజేషన్ అన్న ప్రతిఘటన చూపేవాళ్లు ఇప్పుడు దానికి మద్దతుగా వాదనలు చేయడం చూసి ఇది కామెడీ కాదు మరేమిటి అని ప్రేక్షకులు తలపట్టుకుంటున్నారు. అలా గవర్నమెంటే ఉండాలి, ప్రైవేటైజేషన్ వద్దంటే భారతీయ సిమెంట్స్ ఎందుకు పెట్టారు సార్? భారతీయ సిమెంట్స్ ఏమన్నా గవర్నమెంట్ సిమెంట్సా? సిసిఐ కదా గవర్నమెంట్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. మరి మీరెందుకు ప్రైవేట్లో భారతీయ సిమెంట్స్ పెట్టారు? మీరెందుకు ప్రైవేట్ జెట్లో లండన్ వెళ్తారు? మీరెందుకు ప్రైవేట్ విమానాల్లో అన్ని రాష్ట్రాలు దేశాలు వెళ్తారు? మీరెందుకు ప్రైవేట్ హెలికాప్టర్లు తిరుగుతుంటారు? మీరెందుకు ప్రైవేట్ బస్సులో వెళ్తుంటారు? ఆర్టీసీ బస్సులో మరి సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులో వెళ్ళలేదే, మీరెందుకు ప్రైవేట్ బస్సులో వెళ్తున్నారు? మీ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రైవేట్ విమానాలు ఎక్కుతున్నారా, గవర్నమెంట్ విమానాలు ఎక్కుతున్నారా? గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉంటున్నారా, ప్రైవేట్ హోటల్లో ఉంటున్నారా? గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నారా, ప్రైవేట్ హోటల్లో ఉంటున్నారా? మీకు మాత్రం మీ సదుపాయాల కోసం, మీ లగ్జరీ కోసం, మీ సుఖం కోసం అన్నీ ప్రైవేట్లో ఉంటారు. ప్రజలు మాత్రం గవర్నమెంట్లో ఉండాలి. నేను చెప్పేది ఎవరికైనా నవ్వు తెప్పిస్తే వాళ్ళు మూర్ఖులతో సమానం.